వెల్కమ్ టు అబ్బి టీవీ. అందరికీ నమస్కారం. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కొత్త సినిమాలే ఎక్కువ రోజులు ఆడట్లేదు. ఇలా వచ్చి 1 వీక్ కూడా దాటకముందే తీసేస్తున్నారు. అలాంటిది పెద్ద హీరోల పాత సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవటం ఒక ట్రెండ్గా మారిపోయింది. అలాగా ప్రతి రిలీజ్ అయిన సినిమాని, కొత్త సినిమాలనే కాకుండా ప్రతి రిలీజ్ అయిన సినిమాని కూడా మొత్తం సినిమాల్ని కవర్ చేస్తూ ప్రతి సినిమాని వదలకుండా చూసే ఒక సినీ అభిమాని మన ఫ్రెండ్ శశాంక్ మనతో ఉన్నాడు. అసలు ఈ రిలీజ్ల ట్రెండ్ ఎలా ఉంది, సినిమా రిలీజ్ అయిన సినిమాకి అభిమానులు ఏ బేసిస్ మీద వస్తున్నారు, సినిమాలు ఎంతవరకు ఫుల్ అవుతున్నాయి అనే విషయాలని అడిగి తెలుసుకుందాం. హాయ్ శశాంక్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? యా ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? గోయింగ్ సార్, ఫైన్, థ్యాంక్ యూ. ఓకే శశాంక్, ఇప్పుడు నువ్వు ప్రతి రిలీజ్ అయిన సినిమాని మిస్ కాకుండా చూస్తూ ఉంటావు కదా. కొత్త సినిమాలని చూస్తావు, యాజ్ వెల్ యాజ్ రిలీజ్ అవుతున్న పాత సినిమాలను కూడా ప్రతి సినిమాను వదలకుండా చూస్తూ ఉంటావు కదా. అసలు ఈ పాత సినిమాలు అంటే పెద్ద హీరోల పాత సినిమాలని రిలీజ్ చేయాలి అనే ట్రెండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఏ సినిమా నుంచి స్టార్ట్ అయింది? అంటే నాకు తెలిసినంత వరకు అయితే కనుక 2022 అరౌండ్ ఆ ఇయర్లో December 31st ఖుషి దించారు సార్ రిలీజ్, పవన్ కళ్యాణ్ది. December 31st. December 31st నైట్, అంటే న్యూ ఇయర్కి వేసారు షో అది. అప్పటిదాకా మనం సరే నార్మల్ సినిమాలు చూసుకుంటూ కూర్చున్నాం, ఇదంతా ఒక ఫ్లో అనేది వెళ్తుంది. బట్ ఆ టైంలో ఆ ఖుషి కొంచెం హాట్ టాపిక్ అయింది. ఈ ప్రజెంట్ జనరేషన్ కిడ్స్ అందరూ మాట్లాడుకోవడం, అరే ఇలా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది, సో ఇలా 31st నైట్ రిలీజ్ చేస్తున్నారు అది అనగానే ఇంకా నేను కూడా ఎంతవరకు నిజం అని చెప్పి కొంచెం ఆన్లైన్లో కూడా సెర్చ్ చేశాను. సో అప్పుడు కొన్ని పోస్టర్స్ కూడా మనకి 4K ప్రొజెక్షన్లో అన్నీ దించారు బయటికి, ఇలా వస్తున్నాయని. ఇంకా నేను కూడా సర్లే వెళ్దామని చెప్పి ఇంకా 31st నైట్ టికెట్స్ బుక్ చేసుకుని నేను పంజాగుట్ట సెంటర్లో చూసాను. నైట్ అరౌండ్ 11 o'clock షో. అప్పటికే ఫుల్ అయిపోయింది మూవీ, ఫుల్ అయిపోయింది. ఇంకెళ్ళాము. అంటే నేను వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా చైల్డ్హుడ్ డేస్లో వచ్చింది ఆ మూవీ ఖుషి అనేది. బేసికల్ నేనేమనుకున్నాను, సరే వీళ్ళేదో రిలీజ్ అటెంప్ట్ చేస్తున్నారు, ఎంతవరకు వస్తారో రారు. పైగా న్యూ ఇయర్ అంటే ఎవరి ప్లాన్స్ వాళ్ళకుంటాయి, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తారు, ఈ పబ్స్ పార్టీస్ ఉంటాయి, కేక్ కటింగ్లు ఉంటాయి, థియేటర్లు ఎవడొస్తాడులే. సాధారణంగా 31st నైట్ అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆ వేలో ఉంటారు. మూవీలకి ఎవరు వెళ్ళరు, అసలు వెళ్ళరు, 90% వెళ్ళరు. నేను ఎలా ఆలోచించానంటే సర్లే బయట ఎప్పుడు తిరిగేదే కదా, సరదాగా థియేటర్లో స్పెండ్ చేద్దాం, వెళ్దాం అని చెప్పి వెళ్ళి చూస్తే మొత్తం రివర్స్లో ఉంది అక్కడ థియేటర్లో. ఆ అంబియన్స్ కానీ, ఆ క్రౌడు, ఆ గోల, ఆ ప్రజెంట్ జనరేషన్ కిడ్స్ ఎవరైతే ఉంటారో పిచ్చి పీక్స్లో ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఆ రోజు ఖుషి మూవీకి ఒక ఫాదర్ వచ్చాడు, ఒక చిన్న బాబు, ఒక 1 year ఉంటాడు అనుకుంటా, ఇలా షోల్డర్ దగ్గర ఎత్తుకొని సాంగ్స్కి లేచి డ్యాన్స్ వేస్తూ ఇలా బొడ్డోని ఇలా తన్ని ఇలా చూపిస్తున్నాడు, నా హీరో నా హీరో నా హీరో అని. సో నాకు ఆ టైంలో గూస్ బంప్స్ మూమెంట్ వచ్చింది నాకైతే. ఓకే, అంటే పిచ్చి, ఇంకా ఫేవరెట్ హీరో అంటే ఆ పిచ్చి అలా ఉంటుంది, ఆ అభిమానం అలా ఉంటుంది. సో పిల్లోని కూడా తీసుకొచ్చి సినిమాకి వచ్చాడంటే ఇంకా ఎంత క్రేజ్ ఉంది మూవీకి అనేది నాకు అర్థమైంది. ఇంకా నా ప్రస్థానం ఆ ఖుషితో మొదలైంది. ఇప్పటిదాకా 99% అన్ని రిలీజ్లని కవర్ చేసుకుంటూ వచ్చాయి 3 yearsలో. ఇంకా రేపు ఫ్రైడే మొన్న రిలీజ్ అవబోతుంది, ఆ మూవీ కోసం వెయిటింగ్. ఇప్పుడు నాట్ ఓన్లీ రిలీజ్లు, కొత్త సినిమాలు రిలీజ్ అయిన కొత్త సినిమా ప్రతిదీ కవర్ చేస్తాం కదా. వెళ్తాను. ఓకే, ఇప్పుడు రిలీజ్ల ట్రెండ్ అంటే ఇప్పుడు ఆయా హీరోల బర్త్డేల రోజు ఒక అకేషన్ లాగా ఉండాలని చెప్పి రిలీజ్ చేయటం ఒక ట్రెండ్గా మారింది కదా. ఇప్పుడు రానున్న కాలంలో క్రమేణా అది ఏంటంటే ఒక బర్త్డే అకేషన్ అనే కాకుండా మధ్య మధ్యలో కూడా రిలీజ్ అవుతున్నాయి సినిమాలు. ఇలాగ మొత్తం ఒక హీరోల మధ్యన, ఆ సినిమాల మధ్యన ఒక కాంపిటేటివ్ వాతావరణం వచ్చేసింది. ఎందుకంటావు? అంటే లైక్ దీన్ని ఎలా చూడవచ్చు? అంటే ఇప్పుడు హానెస్ట్గా చెప్పాలంటే ప్రజెంట్ సినిమా వాల్యూ అనేది కంప్లీట్గా పడిపోయింది సార్. ఎప్పుడైతే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయో, ఇప్పుడు నా చిన్నప్పుడు నేను చదివిన రోజుల్లో ఏంటి, ఇప్పుడు నా స్కూల్ డేస్లో ఖుషి మూవీ రిలీజ్ అయింది, నేను థియేటర్లో చూసిన తర్వాత టీవీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేవాడిని. సో అప్పుడు ఎలా ఉండేదంటే మనకి ప్యాటర్న్, థియేటర్లో వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్ 1 year టెలికాస్ట్ అయ్యేది టీవీలో, జెమినీ, ఈటీవీ ఇలా వేసేవాళ్ళు, శాటిలైట్ ఛాన్స్లో వేసేవాళ్ళు. మనకు అప్పుడు ఈ టెక్నాలజీ అంత లేదు, యూట్యూబ్లు ఏం లేవు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏం లేవు. సో మేమేంటంటే ఈగర్లీ వెయిట్ చేసేవాళ్ళం, అరే ఇప్పుడు థియేటర్ నుంచి మూవీ వెళ్ళిపోయింది, ఇంకా అంటే
ఇప్పుడు ఈ సమ్మర్కి ఖుషి వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి జెమినీలో పడిపోద్ది. అలా ప్రతి మూవీకి ఒక అదే టార్గెట్ సంవత్సరం కాకపోయినా కూడా ఒక సర్టెన్ టైం, ఒక max 6 1 year. monthsకి అలాగా. మ్యాక్స్ 1 year. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక ఇప్పుడు కొత్త మూవీస్కి మనం సినిమా థియేటర్కి వెళ్తుంటే సినిమా బిగిన్ అవ్వక ముందే స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్, స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్ అని చెప్పి వేస్తున్నప్పుడే అంటే చెప్పచ్చో లేదో కానీ అమ్మన బూతులు తిట్టుకుంటున్నారు థియేటర్లో. అంటే ఆ ఫీల్ పోతుందిరా నాయన, వచ్చేది ఎందుకు థియేటర్, ఆ సౌండ్, ఆ ప్రొజెక్షన్ అదంతా ఎంజాయ్ చేయడానికి వస్తుంటే నువ్వు సినిమా బిగిన్ అవ్వక ముందే స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్, స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ అంటే అక్కడే పోతుంది ఇంట్రెస్ట్. కానీ వాళ్ళు ఎలా భావిస్తున్నారు, థియేటర్లో జనాలు రావట్లేదు అనే, థియేటర్ల కన్నా ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనే ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాము తొందరగా. ఇప్పుడు మ్యాక్సిమం 1 monthకే సినిమా రిలీజ్ అయిన ఎంత పెద్ద సినిమా అయినా కూడా మ్యాక్సిమం అంటే 1 month 45 daysలోనే ఓటీటీలో వచ్చేస్తుంది. ఎందుకు అంటే థియేటర్కి జనాలు వెళ్ళట్లేదు. మ్యాక్సిమం ఎంతో పెద్ద హిట్ అయిన సినిమా కూడా 4 వారాలు గట్టిగా ఆడితే 4 వారాలు కదా, అందుకే మేము ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారు కదా. లేదు సార్, అలా కాదు. ఇప్పుడు మనకి సందుకి 10 మంది డైరెక్టర్లు వచ్చేస్తున్నారు. అప్పట్లో డైరెక్టర్లు అంటే వేలల్లో ఉండేవాళ్ళు, మనకి ఇలా ఫింగర్స్తో లెక్క పెట్టుకున్నాము. ఇప్పుడు ఎలా అంటే అరే నా ఫ్రెండ్ ఒక మూవీ తీస్తున్నాడు, మీకు తెలిసిన ఒక మూవీ తీస్తున్నాడు అని చెప్పి ఎవరెవరో డైరెక్టర్లు అయిపోతున్నారు, ఏవేవో సినిమాలు వస్తున్నాయి. అంటే ఒక సినిమా బ్రాండ్ అనేది నా ఒపీనియన్లో పడిపోయింది. అంటే కొత్తగా వచ్చిన డైరెక్టర్లు తీసిన సినిమాలు కూడా పెద్ద పెద్ద హిట్ లైన్ సినిమాలు ఉన్నాయి. కొత్త డైరెక్టర్ అయినా కూడా కంటెంట్ ఈజ్ ద మాస్టర్ కాబట్టి కంటెంట్ బాగుంటే సినిమా ఆడుతుంది. కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద డైరెక్టర్ చేసినా కూడా సినిమా నిలబడదు. అది కదా క్రైటీరియా ఇక్కడ. అదే సార్ క్రైటీరియా. అంటే నా వర్షన్ ఏంటి, నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ పుట్టుకొస్తున్నారు, యంగ్స్టర్స్ బయటకు వస్తున్నారు. అంటే సినిమా అనేది లెక్కలేని లెవెల్లో స్టార్ట్ అవుతున్నాయి ప్రాజెక్ట్స్ కొత్తవి. అంటే అది థియేటర్లో రిలీజ్ అవ్వటం అవ్వకపోవడం అది ఇంకా దేవుడెరుగు. కానీ స్టార్ట్ చేయడం చేస్తున్నారు, అప్డేట్స్ పెడుతున్నారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి సార్, అంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించుకోవడానికి వాళ్ళు చేస్తారు, తప్పు కాదు. కాకపోతే మనకి ట్రోల్స్ అనేవి ఆగవు, డెఫినెట్లీ ఆగవు. కామెంట్ చేస్తుంటాం, అరే వీడికి సినిమా అవసరమా, ఈ అమ్మాయికి సినిమా అవసరమా, అంటే వీళ్ళకి డబ్బు ఎక్కువయ్యి ఈ వేలో వస్తున్నారేమో అని చెప్పి అలా కొన్ని ట్రోల్స్ వస్తూ ఉంటాయి. నేను అనుకోవడం ఏంటంటే ఒకప్పుడున్న వాల్యూ వేరు, ఇప్పుడున్న వాల్యూ వేరు. ఒకప్పుడు ఏంటి, ఓన్లీ నలుగురే హీరోస్ నాకు తెలిసినంత వరకు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. వీళ్ళ సినిమాలు రిలీజ్లు అయినాయి అంటే స్టోరీ అనేది పక్కన పెడితే పండగ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. బ్లాక్లో టికెట్లు, పోలీసులు లాఠీ చార్జ్, ఆ థియేటర్ బయట ఆ టికెట్స్ కోసం గంటలు క్యూ కట్టడాలు, అవన్నీ ఒక బ్రాండ్లే లేదు. ఇప్పుడేంటి, బుక్ మై షో వచ్చేసింది, ఏదో డిస్ట్రిక్ట్ యాప్స్ అని వచ్చేసినాయి, ఆన్లైన్లో టికెట్స్ వచ్చేసినాయి. అండ్ ఇంకోటి, సింగిల్ స్క్రీన్స్ అనేది పక్కన పెడితే మల్టీప్లెక్స్ ఎక్కువైపోయినాయి. టెక్నాలజీకి తగ్గట్టు అప్డేట్ అవుతూ వస్తుంది, పాపులేషన్ పెరిగింది, జనాలు పెరుగుతున్నారు, మూవీ మీద ఇంట్రెస్ట్ పీక్స్లోకి వెళ్తుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మొత్తం క్లమ్జీ అయిపోయింది. ఇప్పుడు పెద్ద సినిమాతో పాటు చిన్న సినిమాలు రిలీజ్ అవ్వవు, డ్యామ్ షూర్ రిలీజ్ అవ్వవు, అది కష్టమే. కానీ జనాలు ఏ సార్ట్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నారంటే, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఎవరైతే థియేటర్స్కి జనాలు రావట్లేదు అని చెప్పి వాళ్ళు ఒపీనియన్తో ఉన్నారో, వాళ్ళు మేబీ డిఫరెంట్గా ప్లాన్ చేసి ఒక మూవీ అనేది వస్తే ఆబ్వియస్లీ వస్తారు. ఇప్పుడు మగధీర ఉంది, మగధీర ఎంత హిట్ అయిందో మీకు తెలిసిందే. బాహుబలి ఉంది, బాహుబలి కూడా క్రేజ్ పీక్స్లో ఉంది. ఇప్పుడు దురంధర్ ఉంది, మన లాంగ్వేజ్ కూడా కాదు, అది హిందీలో ఉంది దురంధర్. నేను బేసికల్లీ హిందీ మూవీస్ చూడండి సార్, కానీ ఎప్పుడైతే దురంధర్ వచ్చిందో ఒక వైబ్ అనేది క్రియేట్ చేశారు వాళ్ళు. హైదరాబాద్లోనే హాట్ గాసిప్ అయింది ఒక 10 days. నాకు ఇంకా ఆత్రం ఆపుకోలేక, అది ఏంటి ఇంత బజ్ ఉంది ఏంట్రా అసలు ఏంటి చూద్దామని చెప్పి, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటే, బేసికల్ నాకు హిందీ రాదు, నా ఫ్రెండ్ని తీసుకెళ్ళి మూవీ అంతా చూసి వాడిని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు, ఏంట్రా అసలు కాన్సెప్ట్ ఏంటి, స్టోరీ ఏంటి అనేది. అంటే నేను అనేది ఏంటంటే, ఎంత ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినా కూడా మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు దురంధరే ఉంది, ఎంత అరౌండ్ 400 crores ఏదో దాటిపోయింది ఈజీగా విత్ ఇన్ 12 daysలో. అది ఆ ఇంపాక్ట్ అనేది ఈ పెద్ద వాళ్ళు క్రియేట్ చేయగలిగితే ఆడియన్స్ని థియేటర్ని రానియకుండా ఎవరు ఆపలేదు. అదే అంటున్నా, కంటెంట్ బాగుంటే సినిమా ఆడుతుంది, కంటెంట్ లేకపోతే అది థియేటర్లో పెట్టినా ఆడదు. థియేటర్లు ఆడని సినిమాని థియేటర్లో ఉంచలేరు కాబట్టి తీసేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటిది నేనేమంటున్నా అంటే, ఇప్పుడు రిలీజులు పెడుతూ ఉంటే కూడా
ఎంతవరకు జనాలు మొబిలైజ్ అవుతున్నారు, థియేటర్లు పొజిషన్ ఏంటి? అంటే ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పినట్టుగా థియేటర్ల సంఖ్య పెరిగిపోయింది. ఇంతకుముందు చాలా తక్కువ థియేటర్లు ఉండేవి, టికెట్లు దొరికేవి కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. థియేటర్లు, నంబర్ ఆఫ్ థియేటర్లు, మల్టీప్లెక్స్లు పెరిగిపోయినాయి. సింగిల్ స్క్రీన్లు ఎలా ఉన్నా కూడా, నామినల్గా ఉన్నా కూడా మల్టీప్లెక్స్లు పెరిగిపోవడం వల్ల దాన్ని మల్టీప్లెక్స్లోకి వెళ్ళి సినిమా చూసే ఎఫర్ట్ చేసుకే పరిస్థితి ఉంది కాబట్టి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. అంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్లో అది డీసెంట్రలైజ్ అయిపోయి థియేటర్లు కూడా ఎక్కడోళ్ళు అక్కడే సినిమా చూసేస్తున్నారు కాబట్టి మేబీ థియేటర్ ఖాళీగా ఉండొచ్చు. అలాంటి టైంలో ఈ రిలీజ్లు కూడా ఎంత సంఖ్యలో, అంటే ఏ రేంజ్లో రిలీజ్ అవుతున్నాయి, అంటే లిమిటెడ్గా రిలీజ్ అవుతున్నాయా, ఎంత స్పాన్ ఆఫ్ దీంట్లో రిలీజ్ అవుతున్నాయి? అంటే ప్రజెంట్ చూసుకుంటే కనుక రిలీజ్లు బాగా పెరిగినాయి సార్. కానీ డిమాండ్ పరంగా చెప్పాలనుకుంటే ఫస్ట్ డే మార్నింగ్ షో వరకే ఉంటుంది, ఓపెన్గా చెప్పాలంటే. కాకపోతే వీళ్ళు ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా పెట్టేసుకొని రిలీజ్ చేసే సినిమాని 1 వీక్ ఉంచేస్తున్నారు థియేటర్స్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మనసంతా నువ్వే వచ్చింది, అది ఒక 1 వీక్ ఉంచారు. ఇప్పుడు అతడు రిలీజ్ అయింది, అది ఇప్పుడు ఒక 1 వీక్ ఉంచుతున్నారు. రేపు మున్నా వస్తుంది. మున్నా చూసుకుంటే కనుక నాకు తెలిసి మున్నా ఒక 2-3 డేస్ ఇచ్చినట్టున్నారు. మ్యాచ్ ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తారు స్టేట్ వైడ్? ఒక 30%. అంటే 30% అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ థియేటర్స్? నెంబర్ ఆఫ్ అంటే ఇప్పుడు మన హైదరాబాద్లోనే అప్రాక్సిమేట్లీ వేసుకుంటే కనుక అతడు బాగానే ఇచ్చాడు. అతడు అరౌండ్ ఆల్మోస్ట్ అన్ని మల్టీప్లెక్స్లు ఒక్కొక్క మల్టీప్లెక్స్లో 4-5 షోస్ ఇచ్చాడు అతడు. అయితే మినిమం 4-5 షోస్ ఫస్ట్ డే. అది కూడా మేబీ అంటే సెకండ్ డే కొంచెం తగ్గించవచ్చు, అది 2 షోస్ చేయొచ్చు, లేదంటే ఒకే షో వేయచ్చు. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ డే అనేది బాగా క్యాష్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే రిలీజ్లు కలెక్షన్స్ కూడా పడిపోతున్నాయి సార్. ఓపెన్గా చెప్తున్నా, పడిపోతున్నాయి. నా ఐడియా, నా సజెషన్ ఏంటంటే, అంటే నాకు వచ్చిన థాట్ ఏంటంటే రిలీజ్ ఐడియా బాగుంది, థియేటర్స్లో రిలీజ్ చేయడం బాగుంది, ఆడియన్స్ని రప్పించడం అదంతా ఓకే ఫైన్. ఒక్కడే నేస్తేనే బాగుంటుంది, జస్ట్ ఒక్కరోజు. ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన మూవీస్ 2-3 డేస్ ఉంచారంటే దాని వాల్యూ కూడా పోతుంది. ఎవరు చూడట్లా, ఎందుకంటే ఈలోపు మొబైల్లో షూట్ చేస్తున్నారు, ఇన్స్టాలో పెడుతున్నారు, ఫేస్బుక్లో పెడుతున్నారు, యూట్యూబ్లో పెడుతున్నారు. ఇప్పుడు అవి చూసినప్పుడు సెకండ్ ఎవడు వెళ్తాడు థియేటర్కి? ఇంకెవడు వెళ్తాడు? అంటే ఫుల్ మూవీ రికార్డ్ చేసి పెట్టేస్తున్నారు. ఫుల్ మే కాదు, అంటే మెయిన్ ఇప్పటికే చాలా మంది చాలా సార్లు చూసుంటారు ఆ సినిమాలు. ఇప్పుడు అతడు సినిమా థియేటర్లో కన్నా మన శాటిలైట్లో కానీ దీంట్లో చాలా చూసుంటారు. అలా చూసినా కూడా రిలీజ్కి థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ అంబియన్స్ బాగుంటుంది అని వెళ్ళి చూసేవాళ్ళు. అంటే ఎంతవరకు క్రౌడ్ పుల్లింగ్ జరుగుతుంది? క్రౌడ్ పుల్లింగ్ అయితే అదే చెప్తున్నాను సార్. ఫస్ట్ డే మార్నింగ్ షోస్ ఉంటాయి 7:30. ఇప్పుడు మనకి మల్లికార్జున, బ్రహ్మరాంబ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సంధ్య, ఇలా కొన్ని థియేటర్స్ ఉన్నాయి, గోకుల్ థియేటర్, జర్రగడ్డ. వీళ్ళందరూ ఏంటంటే మార్నింగ్ 7:30కి షో చేస్తారు. 7:30కి మీరు ఎంత వద్దన్నా ఫిల్ అయిపోతాయి. ఒకవేళ ఆన్లైన్లో ఒక 10% ఖాళీ చూపించినా షో టైంకి వచ్చేస్తారు, బ్యాచ్ వచ్చి టికెట్స్ తీసుకుని ఫుల్ అయిపోతాయి 7:30కి. ఆ రిమైనింగ్ షోస్ ఏవైతే ఉంటాయో 11:30కి కొంచెం క్రౌడ్ తగ్గుతారు, ఆఫ్టర్నూన్ 2 ఇంకొంచెం తగ్గుతారు, మళ్ళీ ఈవినింగ్ 6కి బాగా వస్తారు. ఎందుకంటే వీళ్ళు కొంచెం ఎవరు మెయిన్ ఈ రిలీజ్ సినిమాలకి టార్గెట్ ఆడియన్స్ ఎవరై ఉంటారు? టార్గెట్ ఆడియన్స్ ఎవరై ఉంటారంటే ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్కి హీరోస్ వాల్యూ తెలియట్లేదు సార్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది, ప్రజెంట్ జనరేషన్కి పవన్ కళ్యాణ్ వాల్యూ అంటే నేను అనేది స్టూడెంట్సా లేకపోతే ఆ హీరో ఫ్యాన్సా, ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారా, ఎవరు వచ్చి చూస్తారు ఎక్కువ? ఫ్యాన్సే సార్. ఫ్యాన్స్ టార్గెట్ చేస్తారు, ఎందుకంటే ఫ్యాన్స్కి ఏజ్ లిమిట్ ఉండదు. ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటి, అరే ఏదో సినిమా బాగుందిరా చూద్దాం అని చెప్పి ఆ ఊపులో వస్తారు, కానీ ఫ్యాన్స్ అలా కాదు. ఇప్పుడు కొత్త సినిమా, ఇప్పుడు ఒక హీరో కొత్త సినిమా రిలీజ్ అవుతుందని అంటే అక్కడ జరిగే థియేటర్ దగ్గర జరిగే హంగామా వేరే లెవెల్లో ఉంటుంది, చాలా ఫుల్ ఉంటుంది. అలాగే ఆ పర్టికులర్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది, అప్పుడు గతంలో ఆ సినిమా హిట్ సినిమానే అయి ఉంటుంది. ఆ ఫ్యాన్స్, వచ్చే ఫ్యాన్స్ కూడా ఆ సినిమాని కొన్ని వందల సార్లు చూస్తుంటూ ఉంటారు. ఈ రిలీజ్ సినిమాకి కూడా అంత హంగామా ఉంటుంది అక్కడ? అంత హంగామా అయితే ఉండదు సార్. అదే ఒకప్పుడు రిలీజ్ అయినప్పుడు సినిమాలు ఏంటి, అప్పట్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు చూసారా, ఇప్పుడు అదే సినిమా రిలీజ్ చేస్తుంటే పిల్లలతో వస్తున్నారు, విత్ ఫ్యామిలీస్. ఓకే, సో వాళ్ళ వైపు వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న పొంగల్కి చిరంజీవి గారి మూవీ రిలీజ్ అయింది, మనశంకర్ వరప్రసాద్. నేను పర్సనల్గా మూవీ ఆ టీజర్ ట్రైలర్ చూసి
సర్లే ఏదో కొత్త అటెంప్ట్ ఏదో చేస్తున్నారు బాస్, సరే మేబీ ఎంతవరకు అప్రోచ్ ఉంటుంది ఏంటో సర్లే చూద్దామని అలా అనుకున్నా. అంటే నా పర్సనల్ ఒపీనియన్ మీడియం రేంజ్లో ఉంటుందేమో, యావరేజ్గా ఉంటుందేమో అని చెప్పి అలా ఊహించాను నేను. సో కట్ చేస్తే నేను పొంగల్ టైంకి విజయవాడలో ఉన్నా, సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డే మేము మా ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ అందరం గ్యాదర్ అయ్యి మేము అరౌండ్ ఒక 20 మెంబర్స్ వెళ్ళాం మూవీకి, మనశంకర్ వరప్రసాద్. థియేటర్లో చూస్తే 99% వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతో వచ్చారు. ఓకే. అంటే వాళ్ళు ఏంటి, ఒకప్పుడు చిరంజీవి హీరోగా ఉండే టైంలో వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్. ఓకే. వాళ్ళు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతో వచ్చి బ్యాచ్లు వచ్చి ఇలా ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ వచ్చి ఆ క్రౌడ్ పుల్లింగ్ మొత్తం ఎలా అయిపోయిందంటే కంప్లీట్ ఫ్యామిలీసే. అంటే కుర్రోళ్ళు ఒక 10% హార్డ్లీ, ఈ స్టూడెంట్స్ సినిమా పిక్చర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 10% కనిపించారు నాకు. నేను అనేది ఏంటంటే ఇంకా ఆ అభిమానం అనే దానికి ఏజ్ లిమిట్ అనేది లేదు. లేచి డ్యాన్స్లు వేస్తున్నారు. నేనే నవ్వుకున్నా. ఒక పెద్ద అయినా నాకు తెలిసి ఒక 62-63 ఇయర్స్ ఈజీగా ఉంటాయి. ఆయన సాంగ్కి ఇలా మొబైల్ తీసి ఇలా అంటున్నారు. షై ఫీల్ అవ్వట్లేదు ఆయన. ఓకే. ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు ఒక మహేష్ బాబు సినిమాకి వెళ్ళినా, పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళినా నేను లేచి డ్యాన్స్ చేద్దాం అంటే నాకే కొంచెం ఏదోలాగా అనిపిస్తుంది. అరే అమ్మా ఇప్పుడు ఎవరు షూట్ చేస్తారు ఏంటో, ఎక్కడ పెడతారు ఏంటో, ఎంజాయ్మెంట్ కోసం వెళ్తాం. అలా అని చెప్పి అంత ఓపెన్గా నేనైతే బర్స్ట్ అవ్వలేను. ఎంజాయ్ చేస్తా, అరుస్తా, గాల్ చేస్తా, అంతా ఓకే. బట్ లేచి నేను డ్యాన్స్ లేను. కానీ ఆ మూవీ చూసుకుంటే ఆయన ఏజ్ మర్చిపోయారు, పక్కన వైఫ్ ఉందని మర్చిపోయారు, పిల్లలు ఉందని మర్చిపోయారు, ఫోన్ తీసి ఇలా ఫ్లాష్ లైట్ ఇలా అంటున్నారు. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇంకా దానికి, అంటే బియాండ్ లిమిట్స్ అది ఆ అభిమానం అనేది. సో ఇక్కడ ఏంటంటే రీ రిలీజ్ కాన్సెప్ట్ ఒకటే సార్. ఒకప్పుడు చిరంజీవి గారి వాల్యూ వేరు, ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు, అది అర్థం కాదు కూడా. బాలకృష్ణ గారి సినిమాలు అవనండి, వెంకటేష్ అవనండి, నాగార్జున గారిది ఇప్పుడున్న జనరేషన్కి అర్థం కావు. ఒక రంగా వీళ్ళు దించడం మంచిదే, ఆ కాన్సెప్ట్ అనేది మంచిదే రీ రిలీజ్. ఆ దించడం వల్ల ఏంటి, ఇప్పుడు నేనే ఉన్నా, ఖుషి నా చైల్డ్హుడ్లో వెళ్ళాను నేను 5th, 6th క్లాస్లో ఉన్నప్పుడు. మా డాడీ నాకు ఎలాగైనా థియేటర్ అట్మాస్ఫియర్ లో సినిమా చూస్తే ఆ వైబ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు నాకు 36 ఏజ్, నేను వచ్చాను, నేను నా ఫ్రెండ్స్తో వెళ్తా. నాకు ఏంటంటే వన్స్ ఆ థియేటర్లో కూర్చోగానే ఆ మెమరీస్ ఏవైతే ఉంటారో, అరే చిన్నప్పుడు నేను మా డాడీని చుక్కలు చూపించాను సినిమా తీసుకెళ్ళమని, బ్లాక్లో కొని నా కోసం ఫస్ట్ డే నైట్ షోకి వెళ్ళాము మేము ఖుషీకి. కానీ ఇప్పుడు చూస్తే ఇప్పటికి చూపిస్తే సార్ ఎంత టెక్నాలజీ చేంజ్ అంటే నాకు లిటరల్లీ ఆశ్చర్యం వేస్తుంది. అంటే నాకు ఆ రోజులే నచ్చినాయి. ఆ లైన్లో నుంచోవడం, టికెట్ల కోసం గంటలు వెయిట్ చేయడం, మళ్ళీ వాళ్ళు బోర్డు పెట్టేవాళ్ళు థియేటర్ దగ్గర పర్ హెడ్ ఓన్లీ 2 tickets లేదా పర్ హెడ్ ఓన్లీ 1 ticket అని పెట్టేవాళ్ళు, ఒక్కొక్కరు 5 తీసుకుంటారని. ఆ గోల్డెన్ డేసే బాగున్నాయి. ఇప్పుడు అదంతా పోయింది. డిస్ట్రిక్ట్ యాప్స్ వచ్చినాయి, బుక్ మై షో వచ్చినాయి, ఆన్లైన్లో నచ్చిన థియేటర్లు. ఇంకోటి ఏంటంటే నన్ను అడిగితే ఒకటి సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే పెద్ద ప్రొడ్యూసర్లకి, రీ రిలీజ్ అనేది మల్టీప్లెక్స్లో వేయొద్దు, సింగిల్ స్క్రీన్స్లో దించండి. మీకు ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే మీరు సింగిల్ స్క్రీన్స్తో పాటు మల్టీప్లెక్స్లో వేయడం వల్ల మీకు ఆ వైబ్ అనేది మార్నింగ్ షోతో పోతుంది. ఓకే, 7:30 షోతోనే పోతుంది మీకు. మీరు ఆ సింగిల్ స్క్రీన్స్లో ఉంచారనుకో, ఆ ఊపు అది వేరుంటుంది. అది కూడా రోజుకి 1 షో 2 షోలు వేస్తే ఆ గాసిప్ బాగుంటుంది. అరే ఎప్పుడు వెళ్దామా థియేటర్కి, ఆ గాల్ చేద్దాం. ఇప్పుడు ఒకటి సార్, మల్టీప్లెక్స్కి వెళ్ళామంటే మన మైండ్ మారిపోద్ది. ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళి మనం నుంచొని టీషర్ట్లు తీసామంటే సెక్యూరిటీ వచ్చి బయటికి పంపిస్తారు, అరే బాబు నువ్వు బయట నుంచో అని చెప్పని. అలా చేసేవాళ్ళు ఉన్నారా ఇప్పటికి కూడా? ఎందుకు లేదు సార్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి నేను గబ్బర్ సింగ్కి వెళ్ళా, ప్రసాద్ ఐమాక్స్ మొత్తం కుర్ర బ్యాచే, పీక్స్ అసలు మొత్తం రెడ్ కండవాలు కప్పుకొని ఐమాక్స్. నేను స్క్రీన్ 5లో చూసా గబ్బర్ సింగ్, మార్నింగ్ 9:30 షో. లేచి గోల్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఒకడికి పిచ్చి పీక్స్కి వెళ్ళి స్క్రీన్ దగ్గరికి వెళ్ళి టీషర్ట్ ఇప్పు తీసాడు, అంటే లోపల బనీన్ ఉంది, టీషర్ట్ ఇప్పు తీసి ఆ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి తిప్పుతుంటే సింపుల్గా సెక్యూరిటీ వచ్చి బాబు ఇట్రా పక్కారా అని చెప్పి తీసుకెళ్ళి ఆడ ఒక మూల కూర్చోబెట్టారు. మీకు సింగిల్ స్క్రీన్స్ అలా ఉండదు, మీకు నచ్చినట్టు ఎంజాయ్ చేయండి, ఎవడు ఆపడు. అంటే కానీ అభిమానం కూడా ఈ మధ్య మరీ దురహంకారం కింద ఒక దురభిమానం కింద మారిపోతుంది. ఏంటి థియేటర్లో క్రాకర్స్ కాల్చడం ఏంటి, థియేటర్లో చిన్న పాములు లాంటివి తీసుకురావడం ఏంటి, ఇంకా అసలు చెప్పడానికి లేదు. అంత దురభిమానంగా మారిపోయి ఏది సీట్లు చింపడం, సీట్ల మీద వెళ్ళి డాన్సులు చేయడం అది ఇది చేస్తున్నారు. దాని గురించే ఇంకా ప్రొడ్యూసర్లు ఆ బాధ్యత తీసుకోవాలి. ఆ థియేటర్కి ఏమన్నా అయింది అని అంటే ఇప్పుడు బాధ్యత థియేటర్ వాళ్ళది ఉంటుంది, వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది ఉంటుంది. ఈ రకంగా అయిపోతుంది. ఇప్పుడు శశాంక్, నువ్వు చూసిన రీ రిలీజుల్లో సినిమాల్లో ఏ సినిమా నీకు బాగా
నచ్చింది? ఎక్కువ క్రౌడ్ పులింగ్ కానీ బాగా ఒక కొత్త సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో అంత అభిమానులు వచ్చి అంత హంగామా చేసిన సినిమా ఏది అనిపించింది నీకు? నాకైతే ఒకటనే కాదు సార్, మల్టిపుల్ మూవీస్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి ఖుషి, ఫస్ట్ చూసిన రిలీజ్ ఖుషి, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి గబ్బర్ సింగ్. అసలు దానికైతే ప్రసాద్ ఐమాక్స్ మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో రెడ్ కండవాళ్ళతో నిండిపోయినాయి. ఇన్స్టా ఫేస్బుక్ అన్ని ఇంకా అయ్యే వీడియోస్. దాని తర్వాత నెక్స్ట్ మహేష్ బాబుది మురారి. ఓకే, మురారి అయితే సీన్స్ రీక్రియేట్ చేయడం, లవర్స్ ఇలా తాళి కడుతున్నట్టు వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్ వేసుకోవడం, స్క్రీన్ మీద డాన్స్ వస్తుంటే సేమ్ వీళ్ళు కూడా రెప్లికా అదే మూమెంట్స్ తో డాన్స్ చేయడం, మురారి ఒకటి. అండ్ వెరీ రీసెంట్ గా నేను బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే అతడు. ఓకే, అతడు సార్, అతడు అసలు అమ్మో ఈ వీక్ లో 2-3 రోజుల క్రితం రిలీజ్, మొన్న ఒక 5 days బ్యాక్ చూసాను అతడు. అదైతే అసలు కల్ట్ క్లాసిక్ అనమాట. పీక్స్ లో ఎంజాయ్ చేశా. సో ఇంకెప్పుడు రేపు మున్నా కోసం వెయిట్ చేస్తున్నా, ప్రభాస్ మున్నా రీ రిలీజ్. అది ఇది పక్కన పెడితే మళ్ళీ March 13th కాంచనా ఉంది రీ రిలీజ్. ఓకే, హారర్ ఫ్యాన్స్ అందరూ ఇంకా థియేటర్స్ కి క్యూ కడతారు మొత్తం. ఆ వైబ్స్ బాగుంటాయి. దీనివల్ల ఇప్పుడు రీ రిలీజ్ వల్ల ప్రొడ్యూసర్స్కి కూడా కొత్త ఇన్కమ్ సోర్స్ లాగానే ఉన్నట్టు ఉన్నది. ఇది వస్తుంది సార్, అంటే అదే చెప్తున్నాను సార్. అది కూడా ఏంటంటే మార్నింగ్ షోతోనే అవుతుంది అది. ఓకే, మీకు ఫుల్ డే హౌస్ఫుల్స్ నడవు. హార్డ్లీ మార్నింగ్ 7:30 మార్నింగ్ షోతో హౌస్ఫుల్ అవుతుందా? కన్ఫర్మ్ గా సార్. మీరు రేపు కుదిరితే ఒకసారి జస్ట్ మల్లికార్జున థియేటర్ బయటకు వచ్చి చూడండి, అరౌండ్ 7 ఆ టైంకి. 7 o'clock ఖాళీగానే ఉంటుంది. నువ్వు ఏ సినిమా గురించి వెయిట్ చేస్తున్నావు రీ రిలీజ్ కోసం అంటే ఏ సినిమా చెప్తావు? నాకుంది సార్, అంటే బేసికలీ నా ఫేవరెట్ అయితే నాని. ఓకే, నేను బాగా వెయిట్ చేసేది ఏంటంటే నానిది భలే భలే మగాడివే ఉంది కదా. ఓకే, అదొక్కటి రీ రిలీజ్ చేస్తే ఒకసారి కాదు, రోజు మొత్తంలో 2-3 సార్లు చూస్తాను నేను. నాకు పర్సనల్ గా బాగా కనెక్ట్ అయిన మూవీ అది భలే భలే మగాడు. ఆ టైంలోనే ఆ మత్తి మార్పు అనే కాన్సెప్ట్ తీసుకొని, అంటే మర్చిపోయిన పెయిన్ ఎలా ఉంటుందని చెప్పి అది బాగా చూపించారు. నేను బీటెక్లో ఉన్నప్పుడు వచ్చింది మూవీ అది. నేనైతే ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను. భలే భలే ఇంకా ఉన్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకుంటే రేస్ గుర్రం, అదొకటి నా ఫేవరెట్. అది కూడా రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది. రేస్ గుర్రం రిలీజ్ అయిపోయినట్టుంది, రీ రిలీజ్ లేదు సార్, అవలేదా? లేదు, రేస్ గుర్రం చేయలేదు అది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎన్టీఆర్ది తీసుకుంటే కనుక టెంపర్. నేను వైజాగ్లో సత్యేంద్ర గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను, యాక్టింగ్ కోర్స్ 2015. అప్పుడు రిలీజ్ అయింది టెంపర్. సత్యానంద్ గారే దగ్గరుండి మా బ్యాచ్ 18 మందికి టికెట్స్ తీసుకొని, బాబు నేను తీసుకెళ్తున్నా నా తరపున అని చెప్పి తీసుకెళ్లారు. నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసాం ఆ టెంపర్ అయితే. ఓకే, ఇప్పుడు నీతో పాటు నీ బ్యాచ్లో ఉన్న సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్న నీ బ్యాచ్మేట్స్లో ఎవరన్నా ఇప్పుడు ఆర్టిస్టులుగా దిగిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్, నా టీమ్మేటే ఉన్నాడు, ఇషాన్ అని చెప్పి. ఇప్పుడు తను బేసికలీ కన్నడ అబ్బాయి, బెంగళూరు. ఓకే, తను పూరి జగన్నాథ్ డైరెక్షన్లో మూవీ చేశాడు సార్, రోగ్. మీకు తెలిసే ఉంటుంది, రోగ్ సినిమా హీరో నా బ్యాచ్మేటే. మేమందరం ఆ ట్రైనింగ్ పీరియడ్లో సండే వచ్చిందంటే వైజాగ్ బీచ్ రోడ్కి వెళ్ళి ఆ టెన్నిస్ బాల్ తీసుకొని క్యాచ్లు ఆడుకొని రోజు పొద్దునే వాకింగ్కి వెళ్ళి అలా స్పెండ్ చేసాము. ఓకే, ఇంకా ఎవరు లేరా? అంటే హీరోలనే కాదు, అంటే నా బ్యాచ్మేట్ అయితే తను హీరో అయ్యాడు. నేను బయటకు వచ్చేసిన తర్వాత నా నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి ఇంకా మన రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి, తను ఒకడు వచ్చాడు హీరోగా. అంటే రిమైనింగ్ అందరూ కొంచెం చిన్న చిన్న క్యారెక్టర్స్ అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు సార్. ఓకే శశాంక్, అయితే రాబోయే సినిమాల కోసం వెయిటింగ్. బయట ఎంత టెన్షన్స్ ఉన్నా కూడా నేను నాలాగా ఉండగలిగే స్ట్రెస్ అంతా బయటికి పంపించేసి ఒక ట్రాన్స్లోకి వెళ్ళి ఒక 3 hours ఈ ప్రపంచం నాది కాదు అని అనుకునే ప్లేస్ నాకంటూ ఏదైనా ఉందంటే అది నాకు థియేటర్. ట్రూ మూవీ లవర్. అదే నాకు ఆ థియేటర్, అది థియేటర్లోనే చూడాలి. నేను మళ్ళీ యూట్యూబ్లో చూడను, ఇన్స్టాలో షార్ట్స్ చూడను, ఫేస్బుక్లో చూడను. నాకేంటంటే నాకు ఆ వైబ్ కావాలి. అందరూ ఆడియన్స్ కూర్చోవడము, హీరో ఎంట్రన్స్ కి విజిల్స్, ఫైట్స్ కి విజిల్స్, డాన్స్ కి విజిల్స్, ఆ రియల్ వైబ్ ని ఎంజాయ్ చేయాలి అక్కడ. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ చూస్తే మనం ఎలా అంటే పరకే ప్రవేశం చేస్తూ ఉంటారు చూసారా. అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే కొన్ని క్యారెక్టర్స్ ఓహో అంటే అక్కడ నేనే యాక్ట్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. వెళ్ళిపోతాను నేను ఇంకా హీరో క్యారెక్టరైజేషన్ లోపల దూరిపోయి అన్నిట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ఊహించుకుంటూ నాకు నేను చెప్తున్నా కదా సార్, ఒక 3 hours దాన్ని ఏమంటారు, ఇప్పుడు మనకి ఏమైనా హాస్పిటల్స్కి వెళ్ళి ఆపరేషన్ చేస్తే అనెస్థీషియా ఇస్తారు కదా,
ఆ టైప్లో ఆడికి ఇంకేం చేసినా తెలీదు. ఇంకా నేను అంతే, ఆ టైంలో నాకు ఫోన్లు వచ్చినా, ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినా, లిటరల్లీ చెప్పాలంటే టాయిలెట్ వచ్చినా కూడా ఆపుకుంటాను నేను. ఇంటర్వ్యూలు వచ్చాక వెళ్తాను నేను, ఎందుకంటే మళ్ళీ వైబ్ ఎక్కడ మిస్ అవుతానా సెకండ్ అని చెప్పని ఆ పీక్స్లో ఎంజాయ్ చేస్తాను నేను. సో ఈ ట్రెండ్ ఇలాగా రిలీజ్లు కొనసాగుతూనే ఉంటాయి అనుకుంటా. డెఫినెట్గా సార్, అది ఇంక నెవర్ ఎండింగ్ అది. ఓకే. అది నాకు తెలిసి రీ రిలీజ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు ఆగిపోద్ది అంటే, అది పెద్ద హీరో అవనండి, చిన్న హీరో అవనండి, రిలీజ్ అయినా కూడా ఫస్ట్ డే మార్నింగ్ షో కూడా బుక్ అవ్వలేదనుకో, ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తాయి. బట్ మార్నింగ్ షో బుక్ అవ్వకపోవడం అనేది ఇంపాసిబుల్. అది ఇప్పుడు ఈ రీ రిలీజుల్లో ప్రీ బుకింగ్లు అవ్వకుండా దీనికి జనాలు రారేమో అని చెప్పి సినిమాని రీ రిలీజ్ చేయటం, ఆపేయటం, క్యాన్సిల్ చేయటం అలాంటిది ఏదైనా ఏ సినిమా విషయంలోనే జరిగిందా? దానికంటే ఇప్పుడు ఉదయగిరిని జరిగింది సార్, మొన్న మనసంతా నువ్వే వచ్చింది కదా రీ రిలీజ్. అది యాక్చువల్లీ ముందే వేద్దాం అనుకున్నారంట, ఒక 1 month బిఫోర్ ఇప్పుడు వేద్దాం అనుకున్నారంట. ఆ టైంలో ఏదో కొంచెం పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ అవ్వడం వల్ల కొంచెం మేబీ, అంతేగాని జనాలు లేరు రారేమో అనే డౌట్తో క్యాన్సిల్ చేయటం కాదు. అసలు జనాలతో అయితే సంబంధం లేదు సార్. వాళ్ళు ఒకటి అనుకున్నారంటే, ఇప్పుడు ఇంకోటి ప్రొడ్యూసర్స్ కూడా ఏంటంటే, వాళ్ళు కొంత రీచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఆడియన్స్ బుక్ మై షోకి రిక్వెస్ట్ చేయొచ్చు అంట, నాకు అది రీసెంట్గా తెలిసింది. ఓకే. కొన్ని మూవీ నేమ్స్ మెన్షన్ చేసి, మేము ఈ సినిమా రిలీజ్ కోరుకుంటున్నాము, మాకు ఇది కావాలని చెప్పి మనకి నచ్చిన ప్లాట్ఫామ్స్లో పెట్టుకోవచ్చు. బుక్ మై షో కూడా మనం పర్సనల్గా రిక్వెస్ట్ పెట్టచ్చు అంట, మా తరపున మేము ఈ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పని. అది నాకు రీసెంట్గా ఒక ఫ్రెండ్ చెప్పాడు. సో వీళ్ళు ఎలా ఫిల్టర్ చేస్తారంటే, అలా కొన్ని మూవీస్ తీసుకొని మ్యాక్సిమం రీచ్ ఏ మూవీకి ఉంది, ఏ హీరోకి ఉంది, ఏ సినిమా మీద బజ్ ఎక్కువ క్రియేట్ అవుతుందని చెప్పి ఫిల్టర్ చేసుకొని దాన్ని బయటకు తీసుకొస్తున్నారు. వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళ నుంచి థియేటర్గా అవును వచ్చేలాగా అలా చూస్తున్నారు ఇంకా. ఓకే వ్యూవర్స్, సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ మీద మన ఫ్రెండ్ శశాంక్తో మాట్లాడాం కదా. మళ్ళీ వేరే టాపిక్ తోటి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.